అందరూ నమస్కారం. ఈరోజు మీకు నేను అపార్ ఐడి కార్డు గురించి తెలియజేస్తాను. అసలు అపార్ అంటే ఏంది? మనం మామూలుగా అయితే ఆధార్ కార్డు, ఓటర్ ఐడి కార్డు మరియు రేషన్ కార్డు ఇలాంటివి విన్నాం. కానీ అపార్ కార్డ్ అనేది మనం ఈ ఈ మధ్యకాలంలో కొత్తగా వింటున్నాం. అది అపార్ అంటే మరి ఏదో కాదండి, ప్రతి విద్యార్థికి ఉండాల్సినటువంటి ఐడెంటిటీ కార్డు ఇది. ఇది కేంద్ర ప్రభుత్వం ద్వారా జారీ చేయబడుతున్నటువంటి కార్డు ఇది. మరి అపార్ అంటే ఏంటి? ఫుల్ ఫామ్ అంటే ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ. ఇది కేంద్ర ప్రభుత్వం ద్వారా వన్ నేషన్ వన్ స్టూడెంట్ అనే స్లోగన్తో ఇస్తున్నటువంటి ఐడి కార్డు ఇది. అపార్ ఐడి నెంబరు 12 నెంబర్తో కూడిన నెంబర్ ఉంటుంది. ఈ మనకు ఆధార్ కార్డు, ఓటర్ ఐడి కార్డు, రేషన్ కార్డు ఎలాగో అపార్ ఐడి కార్డు కూడా ప్రతి విద్యార్థికి కంపల్సరీగా ఉండాల్సిన కార్డు ఇది. దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే, ప్రతి విద్యార్థి యొక్క కేజీ టు పీజీ వరకు ఏ క్లాసు, ఏ స్కూల్లో, ఏ యూనివర్సిటీలో, ఏ కాలేజీలో చదివాము అనే డీటెయిల్స్, మొత్తం పూర్తి డీటెయిల్స్ ఈ అపార్ ఐడి నెంబర్ కనుక ఎంటర్ చేస్తే మనకు డిస్ప్లే అవుతాయి. మనకు వచ్చిన అవార్డ్స్ కానీ, రివార్డ్స్ కానీ, మనకు వచ్చిన స్కాలర్షిప్స్ అన్నీ కూడా ఈ నెంబర్లో, అపార్ ఐడి నెంబర్లో ఫీడ్ అయి ఉంటాయి. ఒక స్కూల్ నుంచి ఇంకో స్కూల్కి మారినప్పుడు మనం ఈ డాక్యుమెంట్స్ అనేవి ఫిజికల్గా సమర్పించాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు 5th క్లాసు ఒక స్కూల్లో చదివి 6th క్లాసు కనుక ఇంకో స్కూల్కి జాయిన్ అయినప్పుడు మనం అపార్ ఐడి నెంబర్ కనుక మనం వాళ్ళకి ఇస్తే వాళ్ళు అపార్ ఐడి నెంబర్ ఎంటర్ చేస్తారు. మనం 1st to 5th క్లాస్ వరకు ఏ స్కూల్లో చదివినాం, ఏ క్లాసులలో ఎన్నెన్ని మార్కులు వచ్చినాయి అనేది ఆటోమేటిక్గా వాళ్ళకు డిస్ప్లే అవుతాయి. ఏదైనా మనం ఒక జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మన పూర్తి డాక్యుమెంట్స్ అనేవి తీసుకుపోవాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళకి అపార్ ఐడి నెంబర్ కనుక మనం ఇస్తే కేజీ టు పీజీ వరకు మనకు వచ్చినటువంటి పూర్తి డేటా వాళ్ళకు కనపడుతుంది. అపార్ ఐడి కార్డును మనం ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలంటే abc.gov.in మరియు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో యూడేస్ ప్లస్లో కూడా మనం దీన్ని క్రియేట్ చేసుకోవచ్చు. మరి అపార్ కార్డు మాకు డౌన్లోడ్ చేసుకోవడం తెలియదు, అపార్ ఐడిని మాకు క్రియేట్ చేసుకోవడం తెలియదు అంటే మీరు ఇందులో ఎలాంటి అనుమానం పడకుండా మీ పిల్లవాడు ప్రభుత్వ స్కూల్లో కానీ, ప్రైవేట్ స్కూల్లో కానీ చదువుతూ ఉన్నట్లయితే ఆయా స్కూల్లో యొక్క యాజమాన్యానికి మీరు తెలియజేయండి. వాళ్ళే క్రియేట్ చేసి మీకు అపార్ ఐడి కార్డు క్రియేట్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆధార్ కార్డులో ఉన్న డీటెయిల్స్, స్కూల్లో ఉన్న డీటెయిల్స్ ఒకే విధంగా ఉంటేనే మీ అపార్ ఐడి నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఆధార్ కార్డులో ఒక డేట్ ఆఫ్ బర్త్ కానీ స్పెల్లింగ్ మిస్టేక్స్ కనుక ఉంటే, స్కూల్లో ఉన్న డీటెయిల్స్ కనుక మ్యాచ్ కాకపోతే అపార్ ఐడి కార్డు జనరేట్ కాదు. అందరూ దయచేసి ఇది అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా మీరు ఆధార్ కార్డులో ఉన్న డీటెయిల్స్, స్కూల్లో ఉన్న డీటెయిల్స్ ఒకే విధంగా ఉండేటట్టు చూసుకోండి. ఆధార్ కార్డులో కనుక డీటెయిల్స్ తప్పుగా ఉన్నాయి అంటే, డేట్ ఆఫ్ బర్త్ తప్పు ఉంది, ఇంటి పేరులో స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది, పేరులో స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది అనుకుంటే మీరు బర్త్ సర్టిఫికేట్ కనుక మీకు ఉంటే ఎలాంటి ఇబ్బంది అవసరం లేదు. ఆ బర్త్ సర్టిఫికేట్ తీసుకొచ్చి ఆధార్ సెంటర్లో ప్రొడ్యూస్ చేయండి. వాళ్ళు ఆ బర్త్ సర్టిఫికేట్ ప్రకారం మీ ఆధార్ డీటెయిల్స్ చేంజ్ చేస్తారు. అదే చేంజ్ చేసినప్పుడు ఆధార్ డీటెయిల్స్ తీసుకొచ్చి స్కూల్లో ఇవ్వండి, వాళ్ళు అపార్ ఐడి కార్డును క్రియేట్ చేస్తారు. అపార్ గురించి మీ బాబు, మీ పిల్లలు చదువుతున్నటువంటి ప్రైవేట్ స్కూల్ కానీ, ప్రభుత్వ స్కూల్ కానీ, ఆయా స్కూల్ యాజమాన్యానికి మీరు సహకరించి మీ ఆధార్ కార్డులో ఉన్నటువంటి డీటెయిల్స్, పూర్తి డీటెయిల్స్ అంటే డేట్ ఆఫ్ బర్త్, సర్నేము, నేము, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, ఇవన్నీ డీటెయిల్స్ ఆధార్ కార్డులో ఉండేటట్టుగా మరియు యాజ్ ఇట్ ఈజ్ డీటెయిల్స్ మీ స్కూల్ రికార్డులో కూడా ఉండేటట్టుగా చూసుకొని ఈ అపార్ ఐడి కార్డును క్రియేట్ చేసుకోండి. అపార్ ఐడి కార్డు అనేది మీ పిల్లల భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడేటువంటి ఐడి నెంబర్ ఇది. ఈ ఐడి నెంబర్ కనుక మీరు క్రియేట్ చేసుకుంటే మీ పిల్లల భవిష్యత్తు అనేది బాగుంటుంది. ఫ్యూచర్లో అన్నీ డిజిటల్లో, మనకు ఫిజికల్గా ఈ సర్టిఫికేట్స్ ఇవన్నీ కాకుండా డిజిటల్లో ఉండే విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. దీనికి అందరూ మీరు సహకరిస్తారని ఆశిస్తున్నాను. ఈ ఫ్యూచర్లో కంపల్సరీ మ్యాండేటరీగా వచ్చేటువంటి పద్ధతి ఇది. దీని అందరూ కూడా అర్థం చేసుకుంటారని ఆశిస్తూ నమస్కారం.